నటుడుగా ఎంతో సక్సెస్ ని అందుకున్న ఆది పినిశెట్టి ఇటీవలి ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యి వివాహం జరిగిన చాలా రోజుల తరువాత తన భార్య నికీ గల్రాని కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. ఆది పినిశెట్టి మనందరికీ నటుడుగా ఎంతో సుపరిచితం. తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఈయన కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దర్శకుడు, రచయిత అయిన రవిరాజ పినిశెట్టి కుమారుడు. అయితే ఇక మనకి సినిమాల్లో ఈయన నటనతో ఎంతగానో అలరిస్తున్నారని చెప్పాలి. 2006లో విచిత్రం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుండి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయితే నెటిజన్లకు ఆది పినిశెట్టి నటన అంటే ఎంత ఇష్టమో, క్యారెక్టర్ ఏదైనా సరే నటించి అలరించాలి అనుకోవడం ఈయన ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఒక సినిమాలో హీరోగా నటించాను కదా, తరువాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు గానీ, హీరోకి తమ్ముడు, అన్నగా గానీ ఇలా నటించకూడదు అనే ఉద్దేశం లేకుండా వచ్చిన అవకాశాలు అన్నిటినీ సద్వినియోగం చేసుకుంటూ అన్ని పాత్రల్లో నటిస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంటున్నారు. అయితే గుండెల్లో గోదారి, సరైనోడు, నిన్ను కోరి, అజ్ఞాతవాసి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్ ఇటువంటి సినిమాలు అన్నిటిలో నటిస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంటున్నారు. అయితే నిన్ను కోరి సినిమాతో ఆయన ఉత్తమ సహాయ నటుడుగా అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. ఇక రంగస్థలం సినిమాలో అయితే అన్న పాత్రలో రామ్ చరణ్‌కి అన్నగా నటిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. ఆ సినిమాలో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్‌కి మంచి సక్సెస్ అందింది. అయితే ప్రస్తుతం 'అఖండ 2' సినిమా ద్వారా అందులో విలన్ పాత్రలో నటిస్తూ మనల్నందరినీ అలరించబోతున్నారు అంటూ వార్త అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఆది పినిశెట్టి గారు ఉండే విధానం కానీ, మాట్లాడే మాట తీరు కానీ ఇవన్నీ జనాలకు బాగా నచ్చుతుంది. అయితే ఆది పినిశెట్టి గారు ప్రస్తుతం ఇక కొన్ని సినిమాల్లో నటించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. 'వారియర్' అనే సినిమాలో కూడా త్వరలో కనిపించబోతున్నట్టుగా, ఈ సినిమాతో పాటు ఇంకా మరో కొన్ని సినిమా ఆఫర్స్ కూడా ఆయన చేతిలో ఉన్నాయని, విలన్ పాత్రల్లో ఇకపైన అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నటుడుగా ఆది పినిశెట్టి గారు సక్సెస్ అయిన తరువాత నటి నికీ గల్రానితో ప్రేమలో పడటం, ఆ ప్రేమకు గుర్తుగా వీరిద్దరూ చెన్నైలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 2022 మే 18న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తరువాత కూడా వీరిద్దరూ విడిపోతారని, విడాకులు తీసుకుంటారంటూ కొన్ని వార్తలైతే కొంతమంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. కానీ వాటన్నిటిని ఆది పినిశెట్టి గాని, నికీ గల్రాని గాని పెద్దగా పట్టించుకోలేదు. ఇకపోతే తాజాగా ఆది పినిశెట్టి ఒక ఇంటర్వ్యూకి హాజరవ్వటం. ఈ ఇంటర్వ్యూలో కొన్ని క్వెషన్స్ అన్నవి ఎదురయ్యాయి తన భార్య నికీ గల్రాని కోసం. అయితే మీ భార్య మీతో ఎలా ఉంటుంది? అలానే మీరు ఇంతమంది నటీమణులు ఉండగా మీరు నికీ గల్రానియే కరెక్ట్ వైఫ్ అని ఎందుకు అనుకున్నారు? మీ కుటుంబంకి ఆమె సరైన అమ్మాయి అని ఎందుకు అనుకున్నారు? అని ప్రశ్నించగా ఆది పినిశెట్టి గారు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారని చెప్పాలి. నికీ గల్రాని నాతో పాటు మంచిగా జర్నీ చేస్తుంది. జర్నీ పార్ట్నర్‌గా నాకు బాగా నచ్చింది. అలానే తన మనస్తత్వం కానీ, నాతో ఉండే విధానం కానీ, నాతో పాటు నా కుటుంబంకి కూడా నచ్చింది. అందుకే నేను నాకు సరైన భార్య అని తనని ఎంచుకున్నాను. అలానే నా కుటుంబం కూడా తనే నీకు సరైన భార్యరా అని చెప్పగా, ఆ తరువాత అందరి అభిప్రాయంతోనే నేను వివాహం చేసుకోవడం జరిగింది. ఇకపోతే సినిమాల్లో ఉన్న నటీమణులకు గాని, నటించే వారి ప్రతి ఒక్కరికి గాని ఎలాంటి విమర్శలు ఎదురవుతాయి, సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలొస్తాయో అవన్నీ నాకు తెలుసు. మేమెప్పుడు చూస్తూ ఉంటాం. కానీ అవన్నీ లైట్ అని ఇలా దులిపేసుకోవాలి అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా తెలియచేశారు. అవన్నీ నేను పట్టించుకోను. నా జీవితంలోకి వచ్చిన నా భార్య నాతో ఎలా ఉంటుంది, నాకు సంబంధించిన విషయాలన్నిటిని ఎంత చక్కగా మేనేజ్ చేస్తుంది అన్నది నాకు ఇంపార్టెంట్. నా భార్య వాటన్నిటిలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అందుకే నాకు నిక్కీకి వివాహం జరిగిన తరువాత ఒక్కసారి కూడా గొడవ రాలేదు. ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఇకపైన కూడా అలానే హ్యాపీగా ఉంటాము అంటూ తెలియచేయటం. ఇక నాకైతే నేను సినిమాల్లో హీరోగా ఉన్నానని, ఆ హీరోయిజం బయట కూడా చూపించాలని అస్సలు అనుకోను. అది సినిమాల వరకు మాత్రమే. బయట మాత్రం నేనొక కామన్ వ్యక్తిగా అందరిలానే బస్‌లో, మెట్రోలో, ఆటోలో తిరుగుతూ ఉంటాను. ముఖానికి ఒక మాస్క్ వేసుకొని జనాల మధ్య తిరుగుతూ ఉంటానే కానీ, నాకొక లగ్జరీ లైఫ్ ఉందని, నేను హీరోననో లేకపోతే సినిమాల్లో నటిస్తున్నాననో, ఆ నటనకు తగ్గట్టే బయట కూడా కార్లలో, ఏసీ కార్లలో తిరగాలని నేను అస్సలు అనుకోను. చాలా కామన్ వ్యక్తిగా నాకు ఉండడమే ఇష్టం. జనాల మధ్య తిరగడమే నాకు నచ్చుతుంది అంటూ ఆది పినిశెట్టి గారు మాట్లాడిన మాటలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఆ ఇంటర్వ్యూ కింద చాలామంది మీలో మాకు నచ్చేది ఇదే. మీరు మాట్లాడే విధానం కానీ, మీ స్టైల్ కానీ, మీరుండే నేచురల్ పద్ధతి కానీ చాలా బావుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టి ఆది పినిశెట్టి గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని చెప్పాలి. ఇకపోతే 'అఖండ 2'లో
ఇక విలన్ పాత్రలో నటించబోతున్నారనే సౌండ్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అఫీషియల్‌గా ట్రైలర్, టీజర్ గాని ఇవన్నీ రిలీజ్ అయితేనే చెప్పగలమని చెప్పుకోవచ్చు. అయితే ఆది పినిశెట్టి గారు సినిమాల్లో వచ్చిన ఏ పాత్రనైనా అందుకొని నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆ ఇంటర్వ్యూస్‌తో తెలియజేశారు. ఆది పినిశెట్టి గారు ఇలానే మరిన్ని పాత్రల్లో నటిస్తూ అలానే ఆయన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.